హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మీరు కానీ thumbnail చూసినట్లయితే మీకైతే ఈరోజు కాన్సెప్ట్ అయితే అర్థమైపోయి ఉంటుంది. అదేంటంటే టీసీఎస్ ఎన్క్యూటీ గురించి అనమాట. సో బేసిక్గా ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో లేకపోతే నెక్స్ట్ ఇయర్ పాస్ అవుట్స్ ఉంటారో వాళ్ళకైతే దీని గురించి తెలియడం అనేది చాలా తక్కువగా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. ఎందుకంటే ఎక్కువ అకాడమిక్స్ పైన పడిపోయి దీనిపైన కాన్సన్ట్రేషన్ చాలా తగ్గించేస్తారనమాట. సో వాళ్ళ కోసం నేనైతే స్క్రాచ్ నుంచి అసలు టీసీఎస్ ఎన్క్యూటీ దేనికి, సో దానివల్ల ఎలా మనం జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు మొత్తం బేసిక్ నుంచి అయితే చెప్తాను. అండ్ ఫైనల్గా నేను ఒక మ్యాప్ ట్రీ అయితే కూడా ఇస్తాను అనమాట. లైక్ ఈ కంప్లీట్ వీడియోలో నేను ఏదైతే డిస్కస్ చేస్తానో అది మొత్తం ఇస్తాను. అండ్ ఆల్రెడీ టీసీఎస్ ఎన్క్యూటీ గురించి ఎవరికైనా తెలుసు అంటే కొంచెం మీరు లైక్ 1.5x అలా పెట్టి వీడియోని అయితే కంప్లీట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బేసిక్గా టీసీఎస్ ఎన్క్యూటీ ఏంటి అంటే అదొక నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అనమాట, కండక్టెడ్ బై టీసీఎస్. సో టీసీఎస్ వాళ్ళు ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు లైక్ హైయర్ చేసుకోవడం కోసం స్టూడెంట్స్ని, లైక్ ఫ్రెషర్స్ని లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ లైక్ అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని హైయర్ చేసుకోవడం కోసం ఈ యొక్క ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. అది వాట్ ఈస్ టీసీఎస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది. అండ్ దెన్ సో మనం దీంట్లో హైయర్ అవ్వాలి, టీసీఎస్లోకి గెట్ ఇన్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి. సో దానికంటే వీళ్ళు ఒక ప్రాసెస్ పెట్టారు, అది నేను స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా నోట్ చేసుకోండి, లేదంటే లాస్ట్లో నేను అయితే మ్యాప్ ఇస్తాను కదా అది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఒక క్లియర్ ఐడియా అనేది అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఎలా అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీసీఎస్ అనేది మనకు 2 waysలో హైర్ చేసుకుంటుంది అనమాట పర్ ఇయర్ అనేది. ఒకటి ఆన్ క్యాంపస్, ఇంకొకటి ఆఫ్ క్యాంపస్ అనమాట. ఆఫ్ క్యాంపస్ వచ్చేసరికి మళ్ళీ మనకి లైక్ పెయిడ్ ఎన్క్యూటీ ఉంది, ఫ్రీ ఎన్క్యూటీ ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రీ ఎన్క్యూటీ ఎలా జరుగుతుంది, హైరింగ్ ఏంటి, ఏమేమి చేయాలి అది చూద్దాం. దెన్ సెకండ్ మనము పెయిడ్ ఎన్క్యూటీ అనేది ఎలా జరుగుతుందో నేను ఒక ట్రయల్ వేసి మీకు చూపిస్తాను అనమాట. ఫస్ట్ ఫ్రీ ఎన్క్యూటీ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఈ ఫ్రీ ఎన్క్యూటీ అనేది మనకు ఇయర్లీ వన్స్ పెడతాడు. అండ్ ఇది ఫ్రెషర్స్కి అనమాట, లైక్ రీసెంట్ పాస్డ్ అవుట్స్కి. ఇప్పుడు మనం తీసుకుంటే 2026 ఉంటుంది కదా, 2026 పాస్డ్ అవుట్స్ రాయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం 2027 కూడా రాయొచ్చు అనమాట. సో ఈ 2 years వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, బీటెక్ స్ట్రీమ్ వాళ్ళు. అండ్ దెన్ అదర్ స్ట్రీమ్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు క్లియర్ కట్గా ఐడియా ఉండేదైతే అంటే నేను రాశాను కాబట్టి 2026 అండ్ బీటెక్ సైడ్ నాకు ఐడియా ఉందన్నమాట. ఏంటి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది అనమాట ఫ్రీ అనే దానికి. ఇప్పుడు నాకు తెలిసి ఓపెనింగ్స్ లేవు, పెయిడ్ అయితే ఉందన్నమాట. ఓపెనింగ్స్ అది వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. సో దానికి ఎలా అంటే బేసిక్ మన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి, లైక్ మన రెజ్యూమే, మనం ఏ ఇయర్ చదువుతున్నాము, ఏ ఇయర్ పాస్డ్ అవుట్స్, మన పర్సంటేజ్ ఎంత, ఆధార్ కార్డ్, సో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి మనం ఫస్ట్ అప్లై చేస్తాం అనమాట. టీసీఎస్ ఎన్క్యూటీకి మనం అప్లై చేస్తాం. ఓకే, అప్లై చేస్తాం. నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటి అంటే సో మనకి ఎలా అయితే జేఈఈ మెయిన్స్కి సెంటర్స్కి వెళ్ళి మనం ఎగ్జామ్ రాస్తామో సేమ్ అలానే దీనికి కూడా మనం అప్లై చేసిన తర్వాత ఒక అడ్మిట్ కార్డ్ అనేది వస్తుందన్నమాట. సో ఆ అడ్మిట్ కార్డ్లో మనకు బేసిక్ లైక్ మన నియర్ బై లొకేషన్స్కి సెంటర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి మనం ఎగ్జామ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఒకటి. నెక్స్ట్ ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే అప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ వాటిలోనే వస్తాయి. అండ్ దెన్ కోడింగ్ అనమాట. సో మనం మెయిన్గా 2 partsగా డివైడ్ చేయాలంటే ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ కోడింగ్ అనమాట. ఈ 2 rounds ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద స్కోర్, వీటిలో ఎంత స్కోర్ మనం గెయిన్ చేస్తామో వాటి బట్టి వాళ్ళు హైయర్ చేసుకునేది 3 levelsలో ఉంటుంది అనమాట. నింజా రోల్, డిజిటల్, ప్రైమ్ అనమాట. సో ఎవరైతే ఓన్లీ ఆప్టిట్యూడే క్లియర్ చేస్తారో వాళ్ళని నింజా రోల్కి హైర్ చేసుకుంటారు. హైర్ అంటే డైరెక్ట్గా మీరు ఇంకా జాబ్లోకి వెళ్ళిపోలేదు, ఒక ప్రాసెస్ ఉంది, లైక్ ఆ రోల్కి మీరు సెలెక్ట్ అయినట్టు అనమాట. నింజా అది 3 to 3.65 అలా ఉంటుంది ప్యాకేజ్ వచ్చి. దెన్ కమింగ్ టు డిజిటల్ అనమాట. డిజిటల్లో మీరు యాప్టిట్యూడ్ క్లియర్ చేయాలి ప్లస్ 1 కోడింగ్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇలా అయితే మీరు డిజిటల్ 7 LPAకి అయితే సెలెక్ట్ అవుతారు. అండ్ దెన్ థర్డ్ వన్ వచ్చేసిన ప్రైమ్. అదేంటంటే అప్టిట్యూడ్ కంప్లీట్ చేయాలి అండ్ దెన్ 2 కోడింగ్స్ అయితే కంప్లీట్ చేయాలి. 2 కోడింగ్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఇలా కంప్లీట్గా మీరు ఓవరాల్ మంచిగా పర్సంటేజ్ ఉంది అంటే మీరు ప్రైమ్ రోల్కి సెలెక్ట్ అవుతారు. దీని ప్యాకేజ్ వచ్చిన 12 LPA అనమాట. సో ఇప్పుడైతే మొత్తానికి ఈ ఎగ్జామ్స్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ దెన్ ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి, లైక్
యాప్టిట్యూడ్ ఏమేమి ఉంటాయి, కోడింగ్ ఎలా ఉంటుంది చెప్పాను కదా. సో ఇప్పుడు నింజా రోల్కి సెలెక్ట్ అయిన కొంతమంది ఉంటారు, డిజిటల్ కొంతమంది ఉంటారు, ప్రైమ్కి కొంతమంది ఉంటారు. సో వీళ్ళకి డైరెక్ట్గా జాబ్ వచ్చేసినట్ట? నో. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఫర్దర్ ఫిల్టరేషన్ ఉందన్నమాట. అదేంటంటే మీరు డైరెక్ట్గా టీఆర్హెచ్ఆర్కి సెలెక్ట్ అవుతారనమాట. సో తర్వాత మీకు కొన్ని డేస్ లైక్ 1 month అలా తీసుకున్న తర్వాత మీకు టీఆర్హెచ్ఆర్ అయితే ఈమెయిల్స్ వస్తాయన్నమాట. అది మొత్తం కంప్లీట్ ఆఫ్లైన్ ఉంటుంది, ఎక్కడ కానీ ఆన్లైన్ జరగదు. లైక్ పాస్ట్ కోవిడ్ టైంలో ఏమో అట్లా జరిగింది ఆన్లైన్లో, బట్ ఇప్పుడు కంప్లీట్గా అన్నీ ఆఫ్లైన్ జరుగుతున్నాయి. సో మీరైతే టీఆర్హెచ్ఆర్కి సెలెక్ట్ అవుతారు, అక్కడికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలి, అండ్ దెన్ మీరు అక్కడ సెలెక్ట్ అయితే మీకు జాబ్ వచ్చేసినట్టే అనమాట. సో ఇది మనకు డైరెక్ట్గా లైక్ ఎక్కడ ఫ్రాడ్ అనేది జరగదు, బ్యాక్ డోర్ ఓపెనింగ్స్ అట్లంతా ఏముండదు అనమాట. మీరు రాస్తారు, ఇంటర్వ్యూస్ ఇస్తారు, సెలెక్ట్ అవుతారు, జాబ్ వస్తుంది టీసీఎస్లో. సో ఇలా అయితే మనకు ఫ్రీ ఎన్క్యూటీ అనేది జరుగుతుంది. సో 2026 వాళ్ళు లేకపోతే 2027 వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు నెగ్లెక్ట్ చేయకుండా స్టార్టింగ్ నుంచే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే టైం తీసుకుంటుంది, హ్యూజ్ సిలబస్ అనమాట. నీకు కంప్లీట్గా సిలబస్ ఏంటి, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఉంటాయి, కోడింగ్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది నేను ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను. బట్ ఇది ఒక బేసిక్ ఐడియా అనమాట. మీకు ఆన్ క్యాంపస్లో ఉండంగానే జాబ్ రావడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. అండ్ దెన్ కమింగ్ టు ఇప్పుడు పెయిడ్ ఎన్క్యూటీ, ఇది ఎలా ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఉంటుంది నోటిఫికేషన్ అని చెప్పేసి చూద్దాం. సో నేను ఒక ఫ్రీ వీడియో కూడా చేశాను, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఉంటుంది ప్రాసెస్ మొత్తము, అసలు ఎలా సెర్చ్ చేసుకోవాలి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ప్రిఫర్ చేసేది ఓన్లీ ఫ్రీ ఎన్క్యూటీకి మీరు వెళ్ళండి. పెయిడ్ వచ్చేసిందని ఎంత ఉంటాయంటే లైక్ 600, 599, 999, 2000, సో అలా ఉంటాయన్నమాట. దాంట్లో మ్యాక్సిమం హైర్ అయ్యేది ఓన్లీ 8% ఉంది ఇప్పటి వరకు అయితే, ఎక్కువ హైర్ అవ్వరనమాట దాంట్ నుంచి. బట్ ఒకటి ఏంటంటే సేమ్ నేను ఎలాగైతే ఫ్రీ ఎన్క్యూటీకి ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ అలానే ఉంటుంది పెయిడ్ ఎన్క్యూటీ ప్రాసెస్ కూడాను. బట్ అదేంటంటే లైక్ చాలా తక్కువ తీసుకుంటారనమాట మనల్ని. అండ్ ఆల్సో మనము అక్కడ స్కోర్ కార్డ్ మనకు ఒకటి వస్తుంది అనమాట, ఎగ్జామ్ రాసిన తర్వాత, రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత. సో ఆ స్కోర్ కార్డ్ మనకు 2 years వ్యాలిడ్ ఉంటుంది అనమాట. సో దట్ టీసీఎస్ పార్ట్నర్స్ ఉంటారు కదా, పార్ట్నర్ కంపెనీస్ ఎవరైతే ఉంటాయో, సో ఈ స్కోర్ కార్డ్ని యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా ఇలా యాప్టిట్యూడ్ అరౌండ్స్ రాయకుండా డైరెక్ట్గా టీఆర్హెచ్ఆర్కి అప్లై చేసుకోవచ్చు అనమాట 2 years వ్యాలిడ్తో. సో దానికోసం అది పెట్టారు. బట్ మోస్ట్లీ ఫ్రెషర్స్ మీరు ఫ్రీ ఎన్క్యూటీని ప్రిఫర్ చేయండి, దట్స్ బెటర్. లేదా మీకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మీరు అది పే చేసి అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు నేను ఒక లైక్ ఎలా అప్లై చేసుకోవాలి పెయిడ్ ఎన్క్యూటీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెయిడ్ ఎన్క్యూటీకి అప్లై చేయాలి అంటే గూగుల్లోకి వెళ్ళి జస్ట్ టీసీఎస్ ఎన్క్యూటీ అని చెప్పి సెర్చ్ చేయండి. దెన్ ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఓవరాల్ ఆ వెబ్ పేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. టీసీఎస్ ఎన్క్యూటీలో డేట్స్, స్టార్ట్ డేట్, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అని చెప్పేసి. సో ప్రస్తుతానికి అయితే ఇది August 7th ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో లాస్ట్ డేట్ వచ్చిందన July 28th అనమాట. ఈ మంత్ 28th అనేది లాస్ట్ డేట్. సో ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే అప్లై చేయొచ్చు. దెన్ ప్రాసెస్ కూడా వాళ్ళు నెక్స్ట్ కింద నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలి, అండ్ దెన్ మనము లైక్ ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి బేస్డ్ ఆన్ ద సెంటర్స్, అండ్ దెన్ స్కోర్ కార్డ్ రిలీజ్ అవుతుంది. సో ఆ స్కోర్ కార్డ్ని తీసుకొని మనం కంపెనీస్కి అప్లై చేసుకోవాలి అనమాట. సో మనం టీసీఎస్ కూడా అప్లై చేసుకోవచ్చు, అండ్ దెన్ టీసీఎస్ పార్ట్నర్ కంపెనీస్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అలాగే వాళ్ళక్కడ మనం ఎలా అప్లై చేయాలి అంటే జస్ట్ గెట్ స్టార్టెడ్ అని చెప్పి ఉంది కదా, స్టెప్ 1 అని చెప్పేసి, అది క్లిక్ చేయగానే మీకు ఆ ప్రాసెస్లోకి తీసుకెళ్తుంది. అక్కడ ఏంటంటే డిఫరెంట్గా ఉన్నాయి. కాగ్నిటివ్ అంటే ఓన్లీ యాప్టిట్యూడ్ ఉంటుంది అనమాట, కోడింగ్ అనేది ఉండదు. అండ్ చెప్పాను కదా ప్యాకేజ్ కూడా ఎలా ఉంటుందో 3.25 అలా ఉంటుంది, కోడింగ్ లేకపోతే తక్కువ. బట్ ఇంకొకటి ఏంటంటే టీసీఎస్లో జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి ఇచ్చే ఒక ఆప్షన్ ఏంటంటే మనం అప్గ్రేడ్ అవ్వచ్చు అనమాట. లైక్ మనం నింజాలో ఉన్నాము అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని ఎగ్జామ్స్ అయితే పెడతారు. సో దాని నుంచి మనం అప్గ్రేడ్ అవ్వచ్చు, లైక్ 7 LPAకి లేదా 12 LPAకి ఆప్షన్ అయితే ఉంది. సో డోంట్ వరీ. కాగ్నిటివ్ అది 599 ఉంది. అండ్ దెన్ ఈ కోడింగ్ ఏదైతే ఉందో అది 999 ఉంది, 1000 ఉంది. సో అలా చాలా డిఫరెంట్ స్ట్రీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు జస్ట్ ఏం లేదు, బై నౌ అనేది క్లిక్ చేయాలి, పేమెంట్ కంప్లీట్ అవుతుంది. వెంటనే మీకు ఈమెయిల్ ఒకటి వస్తుంది అనమాట, లైక్ యూ హ్యావ్ రిజిస్టర్ ఫర్ దిస్ కోర్స్ అని చెప్పేసి. దాంట్లో ఏంటంటే మీకు 3 mock టెస్ట్ ఫ్రీగా వస్తాయి. అండ్ దెన్ లెర్నింగ్ లైవ్ కాదు రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. సో
కంప్లీట్ సిలబస్ని అక్కడ మీకు చెప్తారనమాట. సో మీరు అది నేర్చుకొని ఎగ్జామ్ అయితే అటెంప్ట్ ఇవ్వచ్చు అనమాట. ఇది ఓన్లీ ఆగస్ట్లో కాదు, ఎవ్రీ మంత్ ఇది పెడుతూనే ఉంటారనమాట. సో మీకు ఎప్పుడైనా ట్రయల్ ఇవ్వాలి అనిపిస్తే బై చేసి మీరైతే ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. అండ్ దెన్ ఇంకొక బెటర్ ఆప్షన్ ఏంటో తెలుసు ఇందులో, ఒకసారి ఎగ్జామ్ రాస్తారు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ స్కోర్ వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు, 3 times ఎగ్జామ్ రాస్తారు. ఫస్ట్ కొంచెం తక్కువ వచ్చింది, సెకండ్ చాలా బాగా వచ్చింది, థర్డ్ కొంచెం తక్కువ వచ్చింది. యూ కెన్ పిక్ దిస్ సెకండ్ వన్ అనమాట. సో ఈ సెకండ్ స్కోర్ కార్డ్ తీసుకొని మీరు కంపెనీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ అనమాట టీసీఎస్ పెయిడ్ ఎన్క్యూటీలో. సో యా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టీసీఎస్ ఎన్క్యూటీ ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నేను ఫ్రీ ఎన్క్యూటీకి ఎలా రిజిస్టర్ అవ్వాలి, వాట్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, మ్యాండేటరీ డాక్యుమెంట్స్ దానికి, అండ్ ఆల్సో లైక్ సిలబస్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ మొత్తము, ఎంత టైం లిమిట్ ఉంటుంది, అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి నా వీడియో చూసిన తర్వాత. దెన్ సీ యూ లేటర్, and thanks for watching my video. Bye.